ఈరోజు మనం ఒక అమేజింగ్ దేశం గురించి తెలుసుకుందాం. ఈ దేశం యూరోప్, ఆసియా రెండు ఖండాల్లోనూ విస్తరించిన ఒక చాలా ఆకర్షణీయమైన దేశం. వేల ఏండ్ల సుదీర్ఘ చరిత్ర, విభిన్న నాగరికతల కలయిక వల్ల ఇక్కడ ఎన్నో ప్రాచీన నగరాల శిథిలాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఈ దేశంలో చికెన్తో స్వీట్లు తయారు చేస్తారు. భర్త తన భార్యకు కాఫీ ఇవ్వకపోతే ఆమె విడాకులు ఇచ్చే హక్కు ఉన్న దేశం. ట్రాన్స్ కాంటినెంటల్ దేశం. జనాభాలో 90% కంటే ఎక్కువ మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు. కానీ ఇది ఒక సెక్యులర్ దేశం. బైబిల్లోని నోవా ఓడ విశ్రమించిన దేశం. అవును, ఇప్పటికే మీలో చాలామంది ఆ దేశం పేరును గెస్ చేసి ఉంటారు. మీరు గెస్ చేసింది కరెక్టే. అదే సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్గా పిలువబడే టర్కీ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బాలమలేష్ అండ్ వెల్కమ్ టు టీబీఎం ఫ్యాక్ట్స్ ఛానల్. దోస్తులు, ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు వీడియోలో టర్కీ గురించి మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ను తెలుసుకుందాం. ఇక మొదలెడదామా? టర్కీని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ తుర్కీ అని పిలుస్తారు. ఇది యూరప్, ఏషియా ఖండాల సరిహద్దుల్లో ఉండే దేశం. టర్కీ ఒక ట్రాన్స్ కాంటినెంటల్ దేశం. అంటే ఈ దేశం రెండు వేరు ఖండాల్లో ఉంటుంది. ఈ టర్కీ ఆసియాలో ఎక్కువ భాగం, యూరోప్లో తక్కువ భాగం కలిగి ఉంటుంది. ఇది గ్రీస్, బల్గేరియా, జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్, ఇరాన్, ఇరాక్ మరియు సిరియా దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. టర్కీ జనాభా దాదాపు 8.8 కోట్లు. ప్రపంచ జనాభాతో పోలిస్తే ఈ దేశం 18వ స్థానంలో ఉంటుంది. ఇందులో 78% మంది పట్టణాలు, నగరాల్లో నివసిస్తే మిగతా 22% గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇస్తాంబుల్ ప్రపంచంలోనే యూరోప్, ఏషియా ఖండాలలో విస్తరించి ఉన్న ఏకైక అతిపెద్ద నగరం. ఇస్తాంబుల్ అనగానే టర్కీ యొక్క రాజధాని అనుకుంటారు, కానీ నిజానికి అంకారా టర్కీ యొక్క రాజధాని. అంతేకాదు, ఈ దేశానికి ఉత్తరాన బ్లాక్ సీ కూడా ఉంది. ఈ నగరంలో 2 అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఈ 2 ఎయిర్పోర్ట్ల స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి ఏషియా కోసం అయితే మరొకటి యూరోప్ కోసం. ఈ దేశం రోమన్, బైజాంటైన్ మరియు ఓటమన్ సామ్రాజ్యాల ప్రభావంతో మెడిటరేనియన్, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియా మరియు యూరోపియన్ సాంప్రదాయాల కలయికగా ఇక్కడ సంస్కృతి ఉంటుంది. కుటుంబ బంధాలు, అతిథి మర్యాదలు మరియు సాంప్రదాయ కళలు ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ టర్కిష్ లీరా అధికార కరెన్సీగా చెల్లుతుంది. మన దేశంలో 100 పైసలకు 1 రూపాయి కదా, అలాగే టర్కీలో 100 కురుష్లకు 1 లీరా అన్నమాట. ఇక్కడ అక్షరాస్యత రేటు 99% కంటే ఎక్కువ. అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. వీరు అత్యధికంగా టర్కిష్ భాష మాట్లాడతారు. టర్కిష్ భాష ప్రపంచంలోనే అత్యంత సమానత్వ, వ్యాకరణం కలిగిన భాషలలో ఒకటి. ఇందులో పుంలింగం, స్త్రీలింగ, నామవాచకాలు లేదా సర్వనామాలు ఉండవు. అంటే ఎగ్జాంపుల్గా అతను, ఆమె, అది అన్నింటికీ కలిపి ఓ అనే ఒకే పదాన్ని ఉపయోగిస్తారన్నమాట. టర్కీ ప్రధానంగా సున్నీ ముస్లింలు ఉన్న దేశం. జనాభాలో 90% కంటే ఎక్కువ మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు. మరో 10% మంది షియా ఇస్లాం, సూఫిజం మరియు స్థానిక అనటోలియన్ సాంప్రదాయాల కలయికను పాటిస్తారు. ఈ దేశంలో 99% ముస్లింలు ఉన్నప్పటికీ టర్కీని ఒక సెక్యులర్ కంట్రీగానే పిలుస్తారు. బహుశా దానికి ప్రధాన కారణం ఈ దేశం కొంత భాగం యూరోప్లో ఉండడం వల్ల కావచ్చు. ఈ దేశం కొంత భాగం మాత్రమే యూరోప్లో ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజల యొక్క లైఫ్ స్టైల్, అలవాట్లు చాలా వరకు యూరోపియన్లలాగానే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రొట్టెలు తినే దేశం తుర్కీ. టర్కీ ప్రజల వంటకాల విషయానికి వస్తే కబాబ్లు, రకరకాల రుచుల వంటకాలు, ఓక్లావా మరియు బ్యూరేక్ వంటి రుచికరమైన మిఠాయిలు, పిండి వంటకాలు కూడా తింటారు. చికెన్తో చేసే స్వీట్ వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఓటమన్ కాలం నాటి సాంప్రదాయ స్వీట్ తోగ్ గుసు. ఇది ఉడకబెట్టిన కోడి మాంసం, పాలు, పంచదార మరియు దాల్చిన చెక్క పొడితో తయారు చేస్తారు. టర్కిష్ కాఫీ ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఇక్కడి ప్రజలు కాఫీ కంటే టీనే ఎక్కువగా తాగుతారు. ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే, సాంప్రదాయ నడుము ఆకారపు గ్లాసులో ఉండే ఒక డిజైన్ గ్లాస్లో సర్వ్ చేసే బ్లాక్ టీ. అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఓటమన్ కాలంలో తుర్కీ సంస్కృతిలో కాఫీకి ఎంత ప్రాధాన్యం ఉండేదంటే, భర్త తన భార్యకు తగినంత కాఫీ ఇవ్వకపోతే ఆమె చట్టబద్ధంగా అతనికి విడాకులు ఇచ్చే హక్కు ఉండేది. తుర్కీలో మెజారిటీ జనాభా ముస్లింలే అయినప్పటికీ ఇక్కడి నేషనల్ డ్రింక్ మాత్రం రాకీ అనే మద్యం. దీనిని లయన్స్ మిల్క్ అని కూడా పిలుస్తారు. ద్రాక్ష, ఎండు ద్రాక్షలను 2 సార్లు డిస్టిల్ చేసి సోంపు సువాసనలతో ఆల్కహాల్ని తయారు చేస్తారు. ఇది చాలా ఫేమస్ అక్కడ. ఇస్తాంబుల్లోని ప్రసిద్ధ గ్రాండ్ బజార్ వంటి సందడిగా ఉండే చారిత్రాత్మక మార్కెట్లు ప్రపంచంలోని పురాతన మరియు అతిపెద్ద బజార్లలో ఒకటి.
ఈ గ్రాండ్ బజార్లో సుమారు 4,000 దుకాన్లు ఉన్నాయి. ఇక్కడ 25,000 కంటే ఎక్కువ మంది పనిచేస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఈ బజార్ని సందర్శిస్తూ ఉంటారు. చేతితో నేసిన టర్కిష్ కార్పెట్లు వంటి ప్రత్యేకమైన సాంస్కృతిక ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే ప్రపంచంలోనే అత్యధిక భాగం హజెల్ నట్స్ అంటే రకరకాల చాక్లెట్ తయారీలో వాడే నట్స్ ఎగుమతి చేస్తుంది. టర్కీలో ఎక్కువగా తేనెటీగల పెంపకం చేస్తూ ఉంటారు. ప్రజలు తేనె బిజినెస్ని పెద్ద ఎత్తున చేస్తారు. అందుకే టర్కీ తేనెకి ప్రపంచంలోనే ది బెస్ట్గా పేర్కొంటారు. అంతేకాదు ప్రపంచంలో మసాలాలు ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేసే దేశం కూడా టర్కీనే. ఇస్తాన్బుల్లోనే ప్రపంచంలోనే పెద్ద మసాలా మార్కెట్ ఉంది. దీంతో పాటు ప్రపంచంలో వాల్నట్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశం కూడా టర్కీనే. దాదాపు 80% వాల్నట్స్ టర్కీ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. మీరు ఎప్పుడైనా 2 ఖండాలని కలిపే బ్రిడ్జ్ని చూసారా? అయితే అలాంటి అద్భుతమైన బ్రిడ్జ్ని మనం టర్కీలో చూడవచ్చు. ఈ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒకవైపు ఏషియా ఉంటే మరోవైపు యూరోప్ ఉంటుంది. అందుకే టర్కీని ఏషియన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. శాంటా క్లాజ్గా ప్రసిద్ధి చెందిన సెయింట్ నికోలస్ తుర్కియేలోని మెడిటేరియన్ తీరంలో ఉన్న పతారా అనే ప్రాంతంలో జన్మించాడు. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1939 నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో దాదాపు 27 భయంకరమైన భూకంపాలు సంభవించాయి. రెక్టా స్కేల్పై వీటి తీవ్రత అనేక సార్లు 7.8గా నమోదైంది. తుర్కియే జాతీయ క్రీడ యాగ్లీ గురేష్. ఆటగాళ్లు ఒంటి నిండా ఆలివ్ నూనె రాసుకొని కుస్తీ పోటీల్లో పాల్గొంటారు. ఓటమన్ సామ్రాజ్యం కాలం నాటి ఈ క్రీడను నేటికి ఎదెర్నే అనే ప్రాంతంలో ఉత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాణెం నేటి తుర్కియే భూభాగంలోనే తయారైంది అంటే నమ్ముతారా? అనటోలియా ప్రాంతాన్ని పాలించిన ప్రాచీన లిడియన్లు దీన్ని ముద్రించారు. తులిప్స్ అనగానే అందరికీ నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్ గుర్తుకొస్తుంది కదా. కానీ నిజానికి ఇవి మధ్య ఆసియాలో పుట్టి తుర్కియే మరియు పర్షియన్ల ద్వారా సాగు చేయబడ్డాయి. 16వ శతాబ్దంలోనే ఇవి యూరోప్కు పరిచయమైనవి. తుర్కియేలోని గోబ్లెకి తెపే క్రీస్తు పూర్వం 9600 కాలం నాటి పురాతన ప్రాంతం. ఇది ప్రపంచంలోనే అతి పురాతన ఆలయ సముదాయం. స్టోన్ హేంజ్ మరియు ఈజిప్ట్ పిరమిడ్ల కంటే చాలా పాతది. ఈస్ట్ తుర్కియేలో ఉన్న అరారత్ పర్వతం అగ్రిదాక్ బైబిల్ కథనాల ప్రకారం బైబిల్లోని నోవాహోడా విశ్రమించిన ప్రాంతంగా భావిస్తారు. బెంజాంటైన్ శిల్పులు, బెసిలికా, సిస్టర్ వంటి ప్రధాన కట్టడాలను భూకంపాల నుంచి రక్షించడానికి వాటి స్తంభాల కింద షాక్ అబ్జర్వర్గా పనిచేసే లీడ్ ప్లేట్లను అమర్చారు. కాపాడోసియాలోని దేరుంకుయు అనే నగరం భూమికి 85 మీటర్ల లోతులో 8 అంతస్తుల వరకు విస్తరించి ఉంది. ఈ రహస్య భూగర్భ నగరంలో ఒకప్పుడు గాలి వెళ్లే మార్గాలు, ప్రార్థనా మందిరాలతో సహా దాదాపు 20,000 మంది సురక్షితంగా నివసించేవాళ్ళు. 1875లో ప్రారంభమైన తుర్కియేలోని టనెల్ ఫ్యూనిక్యులర్ రైలు ఐరోపా ఖండంలోనే అత్యంత పురాతనమైన భూగర్భ రైల్వే మార్గం. ప్రపంచంలో లండన్ అండర్గ్రౌండ్ తర్వాత ఇది 2వది. తుర్కియే 1952 నుంచి నాటోలో అధికారిక సభ్యత్వంగా ఉంది. సోవియట్ యూనియన్ భూభాగ ఒత్తిళ్ల నుంచి రక్షణ పొందడానికి కోల్డ్ వార్ ప్రారంభంలోనే తుర్కియే ఈ కూటంలో చేరింది. అమెరికా తర్వాత నాటోలో అత్యంత పెద్ద సైన్యం ఉన్న 2వ దేశం తుర్కియే. ఇది యూరోప్, మిడిల్ ఈస్ట్ మరియు బ్లాక్ సీలను కలిపే ప్రాంతంలో ఉంది. ఈ టర్కీ దేశం ఎప్పుడు మన భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. మన శత్రు దేశానికి సాయం చేసి మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే దేశం టర్కీ. ప్రాచీన ప్రపంచ 7 వింతలలో 2 వింతలు ఒకప్పుడు టర్కీలోనే ఉండేవి. ఎఫెసన్లోని ఆర్టెమిస్ ఆలయం. ఆర్టెమిస్ కోసం లిడియా చివరి రాజు నిర్మించిన గ్రీకు దేవాలయం. క్రీస్తు శకం 262లో దండయాత్ర చేసిన గోత్స్ దీనిని నాశనం చేశారు. హాలికార్నసన్లోని మసోలియం ప్రస్తుతం బోడ్రామ్ ప్రాంతంలో ప్రాచీన రాజు కోసం నిర్మించిన ఒక భారీ సమాధి. తర్వాతి కాలంలో వచ్చిన భూకంపాల వల్ల ఇది కూలిపోయింది. దోస్తులు, మొత్తంగా ఇది టర్కీ దేశం గురించిన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ దేశం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కంట్రీ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ దోస్తులందరికీ షేర్ చేసి ఆ గంట సింబల్ని ఆన్ చేసుకోండి. జై హింద్.